వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మామునూరు దగ్గర ఐరన్ లోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఐరన్ లోడ్ ఆటోపై పడ్డంతో 4 మృతి చెందారు. ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఉన్నారు ఇంకా ఒక్కరిద్దరు వాళ్ళు చచ్చిపోతారు. ఆటోలు ఎవరితో అయిపోవా వరంగల్ జిల్లా మామునూరు రోడ్డు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు ప్రమాద ప్రాంతం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ సమీపంలో జరిగినటువంటి యాక్సిడెంట్ పెను విషాదాన్ని నింపింది. మొత్తం కూడా ఈ యాక్సిడెంట్ జరిగినటువంటి స్పాట్లోనే మనం ఉన్నాము. ఈ స్పాట్లో దృశ్యాలను మనం చూడవచ్చు. లారీ ఇటు ఖమ్మం వైపు నుంచి, నాకు ముందు వైపు ఖమ్మం రూటు, ఈ వైపు నుంచి వచ్చేటువంటి లారీ రాంగ్ రూట్లో ఈ విధంగా ఇట్లా ఈ రూట్లో రావాల్సినటువంటి లారీ అవతలి రూట్లో రాంగ్ రూట్లో రావడంతో అట్నుంచి వచ్చేటువంటి ఆటోను ఎదురుగా వచ్చేటువంటి ఆటోలను ఢీకొట్టింది. 2 ఆటోలను ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆ లారీ పైన ఢీకొట్టి ఇట్లా టర్ను తీసుకోవడంతో లారీ లోపల ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ అన్ని కూడా మొత్తం కూడా చెల్లాచెదురుగా పడ్డాయి. చెల్లాచెదురుగా 2 ఆటోల మీద పడడంతో ఒక ఆటో అటువైపు రోడ్డుకి అవతల వైపు, ఒక ఆటో ఇటువైపు ఏ విధంగా పడి నుజ్జు అయిందో మనం దృశ్యాలను చూస్తే తెలుస్తూ ఉంది. మీరు స్పాట్లో ఉన్నారండి అప్పుడు జరిగినప్పుడు? ప్రమాదం జరిగిందని చెప్పి తెలిసి 15 నిమిషాలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అప్పటికే దాదాపుగా మన చాలాన్లు అన్నీ కూడా వ్యక్తుల మీద పడి 2 ఆటోలు భోపాల్ నుంచి బతుకుదెరువు కోసం ఈ ప్రాంతానికి వచ్చి గొడ్డన్లు, కత్తులు తయారు చేసే కూలీ చేసుకునే వ్యక్తులు వాళ్ళు మామ్నూరు నుంచి వరంగల్ పోయే క్రమంలో ఏదైతే డ్రైవర్ అజాగ్రత్తగా నడిపిన కారణంగా సడన్ బ్రేక్ వేసిన కారణంగా అందులో ఉన్న చాలా అన్నీ కూడా ఆటోలో పడి దాదాపుగా 5 వ్యక్తులు చనిపోవడం జరిగింది. 3 సీరియస్గా ఉన్నాడని చెప్పి తెలియవస్తూ ఉన్నది. అయితే ఇవాళ జరిగిన ప్రమాదం డ్రైవర్ అజాగ్రత్త అయి ఉండొచ్చు కానీ ఏదైతే అనేక సంవత్సరాలుగా ఏదైతే వరంగల్ కార్పొరేషన్ దాటిన తర్వాత నాయుడు పెట్రోల్ బంక్ నుంచి పంతిని వరకు నేషనల్ హైవే, ఖమ్మం హైవే మీద ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రతి నెల 2 నుంచి 4 ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నది. అయితే ఈ ప్రాంతాన్ని నేషనల్ హైవే వాళ్ళు బ్లాక్ స్పాట్గా నిర్ణయించినామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మరి బ్లాక్ స్పాట్గా నిర్ణయించిన అధికార యంత్రాంగం ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి పంతిని వరకు కూడా సెంట్రల్ లైటింగ్ కానీ, డివైడర్ కానీ లేదా బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసింది కాబట్టి సేఫ్టీ మెజర్స్ తీసుకుని కారణంగానే ఇట్లాంటి ప్రమాదాలు పునరావృతం అవుతా ఉన్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇక్కడి నుంచి పంతిని వరకు కూడా డివైడర్లు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ మెజర్ తీసుకోవాలని చెప్పి ఈ ప్రాంత ప్రజాప్రతినిధులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం చూడవచ్చు యాక్సిడెంట్ జరిగిన తీవ్రత, ఆటో పైన ఉన్నటువంటి మంచాలు, వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్లు, వస్తువులు కూడా అన్నీ వాళ్ళు గొడ్డలు తయారు చేసేటువంటి కత్తులు, గొడ్డలు తయారు చేసినటువంటి కూలీలు కాబట్టి వీళ్ళంతా వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కూడా వీళ్ళు యాక్సిడెంట్లో నుంచి బయటపడ్డటువంటి 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. వారితో పోలీసులు మాట్లాడి వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. స్పాట్లోనే వీళ్ళైతే యాక్సిడెంట్ స్పాట్లో వివరాలు తీసుకుంటున్నారు. వీళ్ళు యాక్సిడెంట్ ఎలా జరిగిందో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు కూడా వీళ్ళిద్దరు యాక్సిడెంట్ कैसा हुआ? इनको मालूम है, हम कैसा हुआ एक्सीडेंट? हमको मालूम नहीं है सर, हम दूसरे गांव से आए सर। से आए, वो हमारे पास फोन लगाया था जब मालूम हुआ। मालूम नहीं सर हमको। ये लहारी से हुआ, ये लहारी सामने वाला ऑटो में हम नहीं था, वो हमारा दूसरा फैमिली ऑटो में। వీళ్ళు ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు ప్రమాదంలో లేరు. ప్రమాదం జరిగిన తర్వాత వీళ్ళు వచ్చామని చెప్తా ఉన్నారు. వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు చూడవచ్చు. మొత్తం కత్తిపీటలు,
వాళ్ళకి సంబంధించినటువంటి కత్తిపీటలు తయారు చేసేటువంటి కొలిమిలో పెట్టేటువంటి రాడ్డు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా చెల్లాచెదురుగా ప్రమాద స్థలంలో పడేవని ఒక హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ గ్రామానికి దగ్గరలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు విషయాన్ని తెలుసుకున్నారు. అంటే వాళ్ళకి సంబంధికులు వేరే గ్రామంలో ఉంటారు. వాళ్ళ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మృతులకు సంబంధించినటువంటి వివరాలు, తర్వాత క్షతగాత్రులకు సంబంధించినటువంటి వివరాలు పోలీస్ టీం అయితే తీసుకుంటున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే 5 చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది. మరో 4 పరిస్థితి అయితే క్రిటికల్గా ఉంది. వాళ్ళు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ యాక్సిడెంట్ ఇవాళ వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిందని మనం చెప్పుకోవచ్చు. ఫోటో స్టూడియో.